పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా రద్దయింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఆయన ఎస్సీ హోదాను రద్దు చేస్తున్నట్లు బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ ప్రకటించారు. ఓ వివాదంలో పాస్టర్ ఆనంద్ ఎస్సీ కాదని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆదేశాలతో పాటు జిల్లా యంత్రాంగం చేపట్టిన విచారణలో తేలిన అంశాల మేరకు ఆయన ఎస్సీ హోదాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు కలెక్టర్. బాపట్ల కలెక్టర్ వారిని కలవడం జరిగింది, సెక్యూరిటీ కమిటీ వారిని. ఇది ఫైనల్ ఈరోజు అన్నారు. మరి కలెక్టర్ వారితో నన్ను పిలిపించి ఛాంబర్లో నా సర్టిఫికెట్లన్నీ కూడా నా తాత తల్లిదండ్రుల నుండి వచ్చినట్టు సంక్రమించిన వాళ్ళ సర్టిఫికెట్లన్నీ పరిశీలన చేశారు. మరి నా మీద ఏవైతే ఎలిగేషన్ చేశారో అక్కల రామిరెడ్డి అనే వ్యక్తి మరి తప్పుడుగా ప్రచారం చేసి నేను మతం మారానని, నేనేం మతం మారలేదు. నేను మతం మారినట్టు బాప్టిజం సర్టిఫికెట్ చూపించలేదు, అలాగే క్రిస్టియన్ మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించలేదు. నేను మతం మారినట్టు ఏ ఆధారాలు కూడా చూపించలేదు. కానీ నేను ఎస్సీ కులంలో పుట్టినట్లు నా తాత తల్లిదండ్రుల నుండి వచ్చినటువంటి సంక్రమించిన కుల సర్టిఫికెట్లు, నేను చదువుకున్న స్టడీ సర్టిఫికెట్ అన్నీ కూడా చూపించాను. అవన్నీ పరిశీలన చేశారు. 48 అవర్స్లో తుది నాకు చెప్తా ఉన్నారు. ఇది ఫైనల్ కాదన్నారు. తర్వాత వాటన్నిటిని పరిశీలన చేసి తర్వాత మరొక అవకాశం కూడా వీలుంటే ఇస్తామన్నారు. ఈలోపు వారిని కూడా ఇచ్చేస్తామన్నారు. ఏదైతే నా మీద తప్పుడు ఎలిగేషన్ చేశారో అది కొట్టివేయాలని నేను చెప్పాను. అవన్నీ పరిశీలన చేసి నాకు న్యాయం చేస్తానని కలెక్టర్ వారు మరి మాట ఇచ్చారు. ఇందును బట్టి నేను కూడా తెలియజేసింది ఏంటంటే, నాకు వచ్చినటువంటి నా పుట్టుకతో వచ్చినటువంటి సంక్రమించిన నా కులాన్ని నేను ఎప్పుడు కూడా పోగొట్టుకోలేను, అది పోదు కూడా. నా విశ్వాసాన్ని మార్చుకున్నానని చెప్పాను. కాబట్టి దాని మీద నా సర్టిఫికేట్ నేను ఉంచాలని, దాన్ని కొనసాగించాలని కోరాను. దాని ప్రకారం జడ్జిమెంట్ ఇస్తానని నేను నమ్ముతున్నాను.